వార్ 2 మూవీ వరల్డ్ వైడ్ గా 20,000 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుంది. వరల్డ్ వైడ్ గా ఉన్న 750 ఐమాక్స్ స్క్రీన్స్ లో ముందుగా 700 థియేటర్స్ లో కూడా ఈ సినిమాను రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఈ ఫ్యాంటాస్టిక్ 4 ఆల్రెడీ చాలా థియేటర్స్ లో ఆడుతుండటంతో 550 ఐమాక్స్ బిగ్ స్క్రీన్స్ లో మాత్రం వార్ 2 రిలీజ్ కన్ఫర్మ్ అయింది. ఓ రకంగా అది కూడా చిన్న నెంబర్ ఏం కాదు. బేసిక్ గా హాలీవుడ్ మూవీలే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం 750 ఐమాక్స్ థియేటర్స్ లో 300 నుంచి 500 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వడం కామన్. ఆ లెక్కన వార్ 2 మూవీ 550 ఐమాక్స్ బిగ్ స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుందంటే ఇది కూడా ఓ రికార్డే. అయితే ఇంతవరకు బాహుబలి 2, కల్కి, పఠాన్, పుష్ప 2, RRR ఇలా ఇండియన్ సినిమాల్లో భారీ ఓపెనింగ్స్ తో ట్రెండ్ సెట్ చేశాయి. మరి వీటన్నింటికంటే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న వార్ 2 ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? 20,000 థియేటర్స్ లో ఒక రోజు 5 షోలంటే ఎన్ని వందల కోట్ల ఓపెనింగ్స్ కి ఛాన్స్ ఉంది? హావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీ వార్ 2 వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యేందుకు కనీసం 2 వారాల టైం కూడా లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు ఏ హిందీ సినిమానే కాదు, మరే ఇండియన్ మూవీ కూడా రిలీజ్ కానని థియేటర్స్ లో వార్ 2 రాబోతోంది. ఇక 20,000 థియేటర్స్ లో ఈ సినిమా వస్తుందంటే అసలు మొదటి రోజు మొదటి ఆటకి ఎన్ని వసూళ్లు వస్తాయనే ప్రశ్నకు ఆన్సరే షాకిస్తోంది. మొదటి ఆటకు 120 కోట్లయితే మొదటి రోజు మొత్తం ఓపెనింగ్సే 500 నుంచి 600 కోట్లుండే ఛాన్స్ ఉందా? అదే జరిగితే బాహుబలి 2, పుష్ప 2, కల్కి, RRR, KGF 2, పఠాన్ రికార్డులన్నీ బద్దలు కొట్టినట్టే. ఒక మూవీ లాంగ్ రన్ లో 500 కోట్లు రాబట్టిందంటే గొప్ప విషయమే. లేదు సగం వసూళ్లు 500 కోట్లైనా రికార్డులే లెక్కిస్తారు. కానీ పాన్ ఇండియా మూవీల్లో చాలా హిట్లకు లాంగ్ రన్లో వచ్చినంత అమౌంట్ కేవలం మొదటి రోజే వార్ 2 రాబట్టేలా ఉంది. దానికి కారణం భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ అవుతుండటమే. ఇప్పటి వరకు బాహుబలి 2 10,000 థియేటర్స్లో రిలీజ్ అయితే పుష్ప 2 మూవీ 12,000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. అంతెందుకు హాలీవుడ్ మూవీలు కూడా 25,000 థియేటర్స్ లోపే రిలీజ్ అయ్యాయి. అవతార్, టైటానిక్, అవెంజర్స్, స్టార్ వార్స్ ఇలా చాలా వరకు హాలీవుడ్ మూవీలు కూడా 19,000 థియేటర్స్ నుంచి 25,000 థియేటర్స్లోనే రిలీజ్ అయ్యాయి. అలా చూస్తే వార్ 2 మూవీ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోనట్టే. 20,000 థియేటర్స్లో యావరేజ్న థియేటర్కి 300 సీట్లు లెక్కేసినా ప్రపంచవ్యాప్తంగా ఒకే షోలో 60 లక్షల మంది వార్ 2 మూవీని చూడొచ్చు. అంటే టికెట్కి యావరేజ్ 200 రూపాయలు వేసినా ఒకే షోకి 120 కోట్లు. అదే మొత్తం రోజుకి 5 షోల చొప్పున లెక్కేస్తే 500 కోట్ల నుంచి 600 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే కేవలం 4 రోజుల్లో 2,000 కోట్ల దంగల్ రికార్డ్ని వార్ 2 మూవీ బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అసలు సినిమా టాక్ ఎలా ఉన్నా ఈ మూవీ ఈజీగా 2,000 కోట్ల క్లబ్లో చేరటం, అది కూడా 1 వీక్లోనే సాధ్యమయ్యేలా ఉండటంతో ఇక హిట్టా కాదా అన్న డిస్కషన్తో పని లేకుండా పోతుంది. సో ఎన్టీఆర్ హృతిక్ కెరియర్లోనే కాదు, బాలీవుడ్లో కూడా బాక్సాఫీస్కి వార్ 2 మూవీ స్పెషల్గా మారబోతుంది. చరిత్ర సృష్టించేలా ఉంది.